అందుకు నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి నీ కోటాని వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ భయంకరమైనటువంటి వాతావరణంలో వేడిలో మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచి నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించేటువంటి భాగ్యాన్ని కూడా అనుగ్రహించావు ప్రభా. నీకు వేలాది వందనాలు. నీ విశ్వాసులందరూ ప్రభా నిన్ను ప్రేమించి ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టపడుతూ ఇక్కడ చేరి ఉన్నారు ప్రభా. వారందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించండి ప్రభా. ఇంతవరకు నీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునే దేవుడు, వారి యొక్క ప్రార్థనలు ఆలకించే దేవుడు ప్రభా. అలాగే పాటల్లో నిన్ను స్తుతించిన వారిని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించండి. మరి ఈ సమయంలో ప్రత్యేకముగా ప్రభా నీ సేవకురాలు నీ వాక్యాన్ని అందించడానికి వచ్చి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డపై నీ ఆత్మీయ వర్షాన్ని కృమ్మరించండి ప్రభా. ఆమెకు వాక్యం చెప్పాలనే ఆసక్తిని బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆమెను ప్రతిష్ఠించండి. ఆమె యొక్క మా సిలువని మరుగుపరిచి ప్రభా ఆమె ద్వారా నీ వాక్యాన్ని మాకు వినిపింప చేయండి నాయన. వినిచుండా మాకు కూడా వినిబుద్ధిని పుట్టించండి ప్రభా. వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. దాన్ని భద్రపరుచుకొని ఈ లోకంలో నీకు బలమైన సాక్షులుగా నాయన మేము జీవించడానికి కావలసినటువంటి సహాయాన్ని మాకు అనుగ్రహించమని నాయన. మరి ఇంకా ఎంతో మంది ప్రభా నీ వాక్యం తెలియక నీ నామమే ఎరుగని బిడ్డలు ఉన్నారు ప్రభా. అటువంటి వారికి నీ వాక్యాన్ని తెలియజేసే జ్ఞానాన్ని కూడా మాకు అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు యేసునామం పేరు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. అందరికీ వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరి నిర్మలా గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి కె నిర్మలా నాగరాజు గారు చీరాల వాస్తవ్యులు. వీరు 1983లో ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివి దేవుని దయని బట్టి 1984లో లెక్చరర్ గా నర్సాపూర్ వెస్ట్ గోదావరిలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. వివాహము 1986లో జరగగా వారి ప్రియమైన భర్త గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా సేవలందించారు. దేవుడు వీరికి 2 బిడ్డల్ని ఇచ్చి ఆశీర్వదించారు. కుమారుడు సుభాష్ ఖరగ్పూర్ ఐఐటిలో బీటెక్ చేశారు. కుమారుడు మరియు కోడలు గారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వీరికి ఒక పాప. కుమార్తె డాక్టర్ అడోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, మరి అల్లుడు గారు జనరల్ సర్జన్ గా గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నారు. వీరికి ఒక బాబు. 2 తరాలుగా లూథరన్ సంఘ నేపథ్యం కలిగిన వారు దాదాపు 25 సంవత్సరాల నుండి దేవుని సేవలో ఉంటూ దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడుతున్నారు. సంఘభేదం లేకుండా విభిన్న ప్రాంతాల్లో వాక్య పరిచర్య చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి 2019లో ఉద్యోగ విరమణ అనంతరం మరింత భారంగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. వారు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదకరం. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో దేవుని పాద సన్నిధిలోనికి రావడానికి దేవుడు మనకిచ్చిన మరొక దినాన్ని బట్టి, నూతన ఆయుష్ను బట్టి, నూతన ఆరోగ్యాన్ని బట్టి, నూతన బలమును బట్టి మనము దేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దులమైన మరి దేవుడు మనందరినీ ఈ విధంగా సమకూర్చి తన యొక్క కృప చొప్పున నడిపిస్తూ ఉన్నందుకై మరొకసారి దేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. మరి దినము దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం అండి. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా
భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెల్లికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని. చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన రాజా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు నాయన. ఈ విధంగా నా ప్రభు వేకువన లేచి అయా మీ సన్నిధానంలో చేరి మిమ్మలను తండ్రి అని పిలవడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి అయ్యా కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు నాయన. నాయన తండ్రి, అల్పురాలను అయోగ్యురాలను నాయన ఎందుకు పనికి రాని దాన్ని, ఎన్నిక లేని దాన్ని ప్రభు నన్ను ఎంపిక చేసుకొని నీ ప్రియ బిడ్డల ముందు నిలబెట్టి ఉన్నావు నాయన. నా తండ్రి, ఇదిగో నా ప్రభు నన్ను నీ సిలువ చాటున మరుగు చేయి నాయన. నాయనా నీ బిడ్డలతో నీవు మాట్లాడు నాయనా. నా తండ్రి, ప్రతి ఒక్క ఆత్మను నీవు సంధించు నాయనా. నాయనా నీ వాక్యములో ఉన్నటువంటి ఆ గొప్ప నాయన నా తండ్రి మర్మాలను బిడ్డలు నాయన మేమందరము కూడా తెలుసుకోనగలుగుటకు మాకు కావాల్సిన పరిశుద్ధాత్మ నాయన నా తండ్రి అభిషేకాన్ని కుమ్మరించి ఆత్మీయ జ్ఞానంతో నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని నాయన నీవే సమస్తమైన ఘనత మహిమ ప్రభావములను పొందుకోమని వేడుకుంటూ నాయన మీ కృపా క్షేమములు మా వెంట రానివ్వమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మారు ఈ విధంగా దేవుని సన్నిధానములో చేరడానికి దేవుడు మనకిచ్చిన అద్భుత భాగ్యాన్ని బట్టి నేను మీ దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ చేరి ఉన్న మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మనందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి వాక్యమే. అయితే నేను ఈ ఆన్లైన్ లో నా మెసేజెస్ ను నేను చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యంగా అద్భుతంగా అనేక మంది బిడ్డలు ఆ మాటలు వాళ్ళు చూస్తున్నట్లుగా వింటున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి నంబరు వ్యూవర్స్ యొక్క నంబర్స్ చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. అంతమంది బిడ్డలు వినడానికి దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకున్నందుకు ముందుగా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిదినం కూడా ఎలా మారిపోయానంటే, ఎంతమంది చూశారు నేను ఇచ్చినటువంటి మెసేజ్ అని దాన్ని చూడడం నాకు ఒక అలవాటుగా మారిపోయిందనే చెప్పొచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ అంతమంది బిడ్డలు అలా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వాక్యాలు వినగలుగుతున్నందుకు నిజంగా మనందరం కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. అదే మాదిరిగా మనల్ని అందరినీ కూడా ఒక చోట చేర్చి ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి బాబీ బ్రదర్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి నా అభినందనలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇలాగా అలా ఆ నంబర్ని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, దేవుని యొక్క మాటలు ఆయన శరీరధారిగా ఉన్న సమయంలో యేసయ్య చెప్పినటువంటి ఉపమానాలు చెప్తే బాగుంటదేమో అని నాకు అనిపించినప్పుడు నేను దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో నేను ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య భాగాన్ని ఎంపిక చేసుకోవటం జరిగింది. ఇదందరికీ మనకు చాలా సుపరిచితమైనటువంటిది అయినప్పటికీ కూడా మనం ఈ మాటల్లో ఉన్న దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించడానికి మరొక మారు మనల్ని మనం సంసిద్ధపరచుకోవడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. మరి అండి యేసుక్రీస్తు ప్రభువు
శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన అనేకమైనటువంటి పరలోక మర్మాలను తన బిడ్డలకు తెలియచేశారు. శిష్యులకు అంత మాత్రమే కాదు, కానీ యేసయ్యను ఎంతమంది అయితే అనుసరిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా దేవుడు ఈ ఇహలోకంలో ఆయన పరిచర్య అంతా కూడా మనం చూసినట్లయితే పరలోక రాజ్యమును గురించినటువంటి బోధ ప్రభువు ముఖ్యంగా ఎంపిక చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి ఉపమానాలు అంటే మనం పరిశుద్ధ గ్రంథంలో కనుక పరిశీలన చేసినట్లయితే దేవుడు పరలోక రాజ్య మర్మాలను గురించి వివరిస్తూ మారు మనసు పొందమని బోధిస్తూ దాదాపుగా 40 దాకా ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువు మనకు బోధించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. సువార్తలలో మనం పరిశీలన చేసినట్టు వీటన్నింటిలో కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఎంతో ప్రాధాన్యతను పొందినటువంటి ఉపమానం ఇది. అంటే ఈ గొర్రెల ఉపమానము చాలా చాలా ప్రాధాన్యమైనటువంటి ఉపమానంగా మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్తలో 25 అధ్యాయంలో ఉన్నటువంటి బుద్ధిగల కన్యకలు ఆ ఉపమానం కూడా చాలా ప్రాధాన్యమైనటువంటి ఉపమానాలుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ ఉపమానాలను దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఎందుకని ఉపమానాలను తాను ఎంపిక చేసుకొని ఉపమాన రీతిగా బోధించాడు అనంటే ఆ యొక్క ఉపమానముల ద్వారా బోధించటం వల్ల దేవుడు సామాన్యమైన ప్రజలకు చాలా దగ్గరగా వారికి అందుబాటులోకి వస్తున్నట్లుగా వారి యొక్క దినచర్య అంతటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ మాటల్లో ఆయన తన ఉపమానాల్లో వాటిని ఎగ్జాంపుల్స్ గా క్రోడీకరిస్తూ వివరించడానికి దేవుడు ప్రయత్నం చేసినట్లుగా మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. యేసయ్య అంట ఒక రోజున ఇక్కడ 15 అధ్యాయం 1వ వచనంలో చూస్తే లూకాసు వార్తలో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒకప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు తాను తన బిడ్డలతోటి మాట్లాడటానికి ఆయన అనేకమైన సమాజ మందిరాల్లో అనేకమైన పరిస్థితుల్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అలా పరలోక రాజ్య మహిమను ప్రజలకు వివరిస్తూ మారు మనసును గురించి బోధిస్తూ పరలోక రాజ్యం చేరుకోవాలంటే మనం ఏ విధంగా సంసిద్ధపడాలి అనే దాన్ని ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువు వివరిస్తూ వాళ్ళని తన అక్కువకు చేర్చుకుంటున్నటువంటి సమయంలో అక్కడ ఎవరెవరు గుమికూడి ఉన్నారు, ఆ యొక్క ఆ కూడికలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అన్నప్పుడు లూకాసు సువార్తికుడు చక్కగా రాస్తున్నాడు. అక్కడ ఎవరు ఉన్నారు అని మనం చూస్తే సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుచుండగా. చూడండి ఎవరు వచ్చారు యేసయ్య బోధ వినడానికి అని మనం చూసినట్లయితే యేసయ్య బోధ వినడానికంట అక్కడ సమస్తమైన సుంకర్లు వచ్చారంట, సమస్తమైనటువంటి పాపులు వచ్చారంట. ఎందుకనంటే యేసయ్య అందరికీ ప్రభు కదండి. ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన కేవలము శాస్త్రులను పరిచయులను బాగు చేయటానికి మాత్రం రాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రణాళికలో దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో ప్రతి ఒక్క ఆత్మ కూడా వెలిగించబడి ప్రతి ఒక్కరు కూడా మారు మనసును పొందుకొని దేవుని రాజ్య వారసులుగా మారాలనేది దేవుడి యొక్క సంకల్పము గనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ వినడానికి నలుమూలల నుండి అనేక మంది, అది కేవలము జ్ఞానులు కాదు కానీ పాపులు సుంకరులు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధకు ఆకర్షితులై నిజంగా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ తండోపతండాలుగా జనుల యొక్క ప్రవాహము అలా పెరిగిపోతున్నటువంటి సమయంలో దేవుని మాటలు వింటూ వారు మారు మనసు పొందుతున్నటువంటి ఆ పరిస్థితిని చూసినటువంటి శాస్త్రులు పరిచయులు అనేటువంటి వాళ్ళల్లో ఒక రకమైనటువంటి వ్యసనం అనేది వచ్చేసింది. వాళ్ళల్లో యేసుక్రీస్తు ప్రభు పట్ల ఈర్ష్య ద్వేషం లాంటివి వారిలో పెళ్ళుబిగిపోయినాయి అన్నమాట. చూడండి దేవుని యొక్క మాటలు వినడానికి పాపులైనటువంటి వారు సుంకరులు వీట్లాంటి వాళ్ళు అక్కడ చేరినప్పుడు గొప్ప గొప్ప ప్రవక్తలు వంటి ఈ పరిచయులు ఈ శాస్త్రులకు మాత్రం దేవుని పట్ల విముఖత, దేవుడు చేస్తున్న పని పట్ల వాళ్ళ యొక్క వ్యతిరేకతను మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు అనుకున్నారంట వాళ్ళ మనసుల్లో వాళ్ళ పైకి అనడం లేదు, కానీ వాళ్ళ హృదయాల్లో వాళ్ళ తలంపులు ఎలా ఉన్నాయని చూసినప్పుడు వాళ్ళు అంటున్నారంట ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేర్చున్నారని చాలా సణుగుకొనిరి అని ఉంది వాక్యంలో.
సణుక్కోవడం. ఈ సణుగుకోవడం అనేది పరిసయ్యుల తెగలో లేదు, శాస్త్రుల తెగలో లేదు, కానీ మన ఇశ్రాయేలీల తెగలోనే ఉందండి. ఎందుకంటే యెహోవా తండ్రి ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని కానాను దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళను నడిపిస్తున్నటువంటి సమయంలో అనేక మాటలు వాళ్ళు సణుగుకోవటాన్ని మనము పాత నిబంధన గ్రంథంలో మనము నిర్గమాకాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క మాటలు అక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, ఈ యొక్క ప్రజలు, ఈ ఇశ్రాయేలు జనాంగం, ఈ మెడ వంచని జనాంగము, వీళ్ళు ఈ 10 మార్లు కూడా సణుగుకొని నన్ను ఎంతో విసిగించారు. కాబట్టి ఈ జనాలు నీ నిర్మూలన చేయటమే నాకు మంచిదనిపిస్తుందని మోషేతో అన్నప్పుడు, మోషే దేవుని ఎదుట సాగిలపడి ప్రాధేయపడి, అయ్యా వీరిని బిడ్డలయ్యా, వీరిని నువ్వు నడిపిస్తూ ఉన్నావు కనుక వీరిని నువ్వు మార్గ మధ్యంలో సంహరిస్తే అదిగో వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకెళ్లి అడవిలో చంపేశాడని పేరు వస్తుంది, దయతో క్షమించిన ఆయన అని అందరి పక్షాన మోషే దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేసి దేవుని యొక్క ఉగ్రత నుండి మళ్లించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తున్నాం. కాబట్టి ఈ సణుగుడు అనేటువంటి వ్యాధి అలనాటి నుండి ఈనాటి వరకు అలా కొనసాగుతూనే ఉన్నది. కానీ ఇది సాతాను యొక్క ప్రాథమికమైనటువంటి గుణ లక్షణం ఏంటంటే ప్రతి విషయంలో కూడా వారు విసుగుకోవడం, సణుగుకోవడం, దేవుని మీద వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడటం, ఇలాంటివి ఈ సాతానుడి యొక్క బలమైనటువంటి సాధనాలుగా మారిపోతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎంత వీలైతే అంత మట్టుకు ఇటువంటి గుణాలకి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేయాలి. సణుగుడు గాని, లేకపోతే మనము ఈర్ష్య కలిగి ఉండడం కానీ, లేకపోతే ద్వేషం కలిగి ఉండడం కానీ, ఒకరిని వేలెత్తి చూపటం కానీ, ఒకరి పట్ల హీన భావాన్ని కలిగి ఉండడం కానీ, ఇవన్నీ కూడా క్రైస్తవ బిడ్డలము, అందులోనూ విశ్వాసులమైనటువంటి మనము అటువంటి గుణ లక్షణాల్లో ఏ ఒక్కటి కూడా మనం అలంకరించుకోకుండా ప్రతి ఒక్క అవలక్షణం ఏదైతే ఉందో ఇది దేవునికి ఇష్టం లేదు అని మనం గ్రహించినప్పుడు వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ యొక్క గుణ లక్షణాలను మనము ఒక్కొక్కటి మార్చుకొని దేవుని యొక్క సారూప్యంలోనికి మలచబడడానికి దేవుడు తన యొక్క కృపా సహాయమును మనకు అందించునుగాక. మనం అలా మారడానికి దేవుడు మన పట్ల దయ చూపితే తప్ప మనలో ఉన్నటువంటి ఆ సాతాను గుణాలు పోయి దేవుని యొక్క దైవిక లక్షణాలు మనలోకి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ దైవిక లక్షణాలను మనందరం కూడా పెంపొందించుకోవటానికి ప్రార్థన, సహవాసము, సహకారము, వీటన్నిటిని కూడా మనము పొందుకోగలిగినటువంటి వారమై ఉండాలి. అయితే ఇప్పుడు మనం దేవుడి మాట్లాడినటువంటి వారి యొక్క ఆంతర్యాన్ని గ్రహించినటువంటి దేవుడు వారితో ఒక ఉపమానంతో, వారిని ఉపమానం రీతిగా వారితో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ యొక్క గొర్రెల ఉపమానాన్ని ఆయన చెప్తున్నాడు. అదే ఈ గొర్రెలకు మనం తెలుసు ఏంటంటే, ఈ గొర్రెల యొక్క ఉపమానంలో ఒక గొర్రెల కాపరి కంట 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయి అది ఎక్కడో అడవిలో చిక్కుబడిపోయింది గనక ఆ గొర్రె అంటే ఆ యజమానికి చాలా, కాపరికి చాలా ఇష్టం గనక ఆ 100 గొర్రెల్లో ఏ ఒక్క గొర్రె కూడా తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు గనక ఆయన ఏం చేశాడంటే 99 గొర్రెలను ఒక చోట వదిలిపెట్టి ఆ తప్పిపోయినటువంటి గొర్రెను వెతకడానికి ఆయన వెళ్ళాడు అని దేవుడు ఆ తప్పిపోయినటువంటి గొర్రె యొక్క విషయం గురించి ఉపమాన రీతిగా అక్కడ ఉన్నటువంటి శాస్త్రాలతోటి, పరిసయ్యులతోటి దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మరంట పాలస్తీనా గ్రామంలోనంట ఆ కాలంలో గొర్రెలను మేపటం ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు గొర్రెల కాపర్లు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. మందలుగా గొర్రెలను వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు మేపడానికి. ఆ గొర్రెలను వాళ్ళు అలా మేపడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ గొర్రెల కాపర్లు ఒకళ్ళు కాదు కానీ 2, 3 ఉండి ఒక మందగా ఆ గొర్రెలన్నింటినీ కూడా చేర్చుకొని వాళ్ళు అలా ప్రయాణం అవుతూ ఆ గొర్రెలను మేపుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారు.
అలాగే ఆనాడు కూడా ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఆ పాలస్తీనా గ్రామంలో 2 లేకపోతే 3 లేకపోతే 4 ఇలా కొంతమంది కలిసి కొన్ని గొర్రెలను తీసుకొని వెళ్తున్నారు మేపడానికి. వాళ్ళు పగలంతా గొర్రెలను మేపి ఆ పచ్చక బయళ్లకు వాటిని తోడుకొని వెళ్ళి ఆ గొర్రెలను కంప్లీట్ గా అంటే వాటిని సంపూర్ణంగా వాళ్ళ కాలాన్ని బట్టి వాటిని పోషించి తిరిగి వాటిని వెనక్కి తీసుకొని వచ్చేటప్పుడంట వాళ్ళందరూ కూడా ఆ ఉన్నటువంటి కాపర్లు, వాళ్ళకు ఒక ప్రధాన కాపరి ఉంటాడు, ఆయన చేతి కింద 3-4 కాపర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఏ ప్రాంతంలో నుంచైతే వాళ్ళు వెళ్ళారో తిరిగి అదే ప్రాంతానికి ఈవినింగ్ సాయంత్రం పూట చేరుకొని అన్ని గొర్రెలు వచ్చినాయా లేదా అనేది వాళ్ళు లెక్క వేస్తారు. అలా లెక్క వేస్తున్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే ఈ గొర్రెల కాపరి అంటే ప్రధాన కాపరి, ఆ నలుగురికి అధిపతిగా ఉన్నటువంటి ప్రధాన కాపరి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ గొర్రెలన్నింటినీ కూడా ఉన్నటువంటి ఆ 3కో 2కో వాటిని అప్పగించేసి మిగిలిన గొర్రెలను ఆ తప్పిపోయినటువంటి ఒక్క గొర్రెనంట ఆయన వెతకడానికి, అది చీకటి అయి పడినటువంటి సమయం చూడండి, వాళ్ళు ఈవినింగ్ అప్పుడే వచ్చేసారు. వచ్చేస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క చీకటి పడిన వేళ ఒకవేళ గొర్రె కనుక కనపడకపోతే నాకు ఇంకా 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒక్క గొర్రె లేకపోతే ఏమైందిలే, ఈ చీకట్లో నేను ఎక్కడ అడవిలోకి మళ్ళీ తిరిగి వెళ్ళేది అని ప్రధాన కాపరి అనుకోవటం లేదు. ఆ ప్రధాన కాపరి యొక్క బాధ్యత, ఆయన యొక్క మనసు ఏ విధంగా ఉంది అని మనం చూసినట్లయితే ఆ 99 గొర్రెలను కూడా ఆయన అలా వదిలిపెట్టి ఆ ఇతరుల కాపర్ల యొక్క వాటిని వదిలిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఆయన కష్టపడి తిరిగి ఆ అరణ్యంలోకి వెళ్ళి ఆ గొర్రెను వెతకడా, ఆ గొర్రెను పోగొట్టుకుంటాడు ఆయన. ఆయన ఆ గొర్రెను వెతికి ఆ గొర్రెను కనుగొనినప్పుడు ఆయన తన వారందరితో మిగిలిన గొర్రెలకు దాన్ని పట్టుకొని వచ్చినప్పుడు దాని భుజాల మీద మోసుకొని వారి మధ్యకు తీసుకొని వచ్చి వాళ్ళందరితో కలిసి ఆయన ఎంతగానో సంతోషిస్తాడు అని చెప్తూ దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యములో గనుక మనం చూసినట్లయితే ఈ లోకములో మనం పోగొట్టుకున్న ఒక గొర్రె తిరిగి గొర్రెల కాపరి వెనక్కి తెచ్చుకుంటే ఎంత ఆనందిస్తాడో, అదే మాదిరిగా ఈ యొక్క లోకం అనేటువంటి ఈ లోకములో అనేక మంది వ్యక్తులు ఉండగా, అనేక మంది బిడ్డలు ఉండగా, వీరిలో ఏ ఒక్కరైనా కూడా దేవుని యొక్క రాజ్యాన్ని తెలుసుకోకుండా వీళ్ళు దారి తప్పి పోయినట్లయితే వారిని మలిచి వారిని దేవుని రాజ్యంలో నడిపించినట్లయితే, వాళ్ళు దేవుని రాజ్యంలోనికి చేర్చబడినట్లయితే ఆ ఒక్క పాపి మారు మనసు పొందుకున్నటువంటి స్థితిని బట్టి పరలోకంలో దూతలు ఎంతగానో హర్షిస్తారు అని దేవుడు అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు చెప్తున్నటువంటి ఆ చిన్న ఉపమానాలు ఎంత విశిష్టమైనటువంటి అర్థం కలిగి ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క ఉపమానాలను మనం పరిశీలించినప్పుడు దేవుడు ఎక్కడో మనము చూడనటువంటి, మనకు తెలియనటువంటి పరలోకపు వైభవాన్ని గురించి చెప్తూ కూడా యేసయ్య ఈ భూలోకములో మనకు చాలా సన్నిహితంగా మనకు అందుబాటులో మనం అర్థం చేసుకునే, మనము మసులుకునే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఒక్కొక్క సూక్ష్మమైన అంశాన్ని దేవుడు తీసుకుని వాటి ద్వారా తన మిషన్ ఏదైతే ఉందో, దాన్ని చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో వాటిని వివరించడానికి ప్రభువు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంత సరళమైన భాష, ఎంత మృదువైనటువంటి నడిపింపు, ఎంత ఓపికగా దేవుడు మనకి ఆ యొక్క విషయాలను తెలియజేస్తున్నాడు అని ఆ ఉపమానాలన్నీ కూడా మనం చదువుకున్నట్లయితే ఒక్కొక్క ఉపమానంలో దేవుని యొక్క మాటలు ఎంత విశిష్టత, ఎంత గొప్పతనం, ఎంత గొప్పగా దేవుడు ఆ మాటలు చెప్తున్నాడు కదా అని చాలా అత్యద్భుతంగా ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గొర్రెల ఉపమానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రాత్రి పూట ఆ గొర్రెల కాపరి అడవిలోనికి వెళ్ళి ఆ గొర్రెను తీసుకొని వచ్చి వెనక్కి వచ్చినప్పుడు ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి మిగిలినటువంటి కాపర్లు దూరంగా ప్రధాన కాపరి వస్తూ ఆ గొర్రెను తన భుజాలపైన మోసుకొని ఆయన వస్తున్నప్పుడు ఆయన చూసి వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఆ ప్రాంతం అంతా సంతోషంతో కేరింతలతో మారుమోగిపోతుందంట. తప్పిపోయిన ఒక గొర్రె దొరికితేనే ఆ కాపరులు అంతా సంతోషిస్తే, మరి ఆయన పోలికలో చేసుకున్నటువంటి మనము ఒకవేళ
ఆ పాప జీవితంలో మ్రగ్గిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనలను వెతికి రక్షించి పట్టుకుంటే తిరిగి మనం దేవుని రాజ్యంలోకి చేర్చబడితే ఆ కలిగేటువంటి ఆ గొప్ప ఆనందం ఏదైతే ఉందో దాన్ని వివరిస్తూ పరలోకములో గొప్ప ఆనందం ఎవరికి కలుగుతుంది ఆనందం? అక్కడ ఉన్నటువంటి దేవదూతలకు, అక్కడ ఉన్నటువంటి గొప్ప వారికి చేరిన పరలోక రాజ్యంలో ఉన్న పెద్దలకి అందరికీ కూడా ఒక్క పాపి మారు మనసు పొందుకుంటే వారందరూ కూడా అంత గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. కాబట్టి మారు మనస్సు ఏ పాపి అయితే నశించిపోతున్నాడో అక్కడ చేరి ఉన్నటువంటి పాపులు ఉన్నారు, సుంకర్లు ఉన్నారు, మారు మనసు పొందనటువంటి పరిసయులు ఉన్నారు, మారు మనస్సు లేనటువంటి శాస్త్రులు ఉన్నారు. వీరందరిలో కూడా దేవుని మాటలు విని ఏ ఒక్కరు మారిపోయినా కూడా దేవుని రాజ్యములో కూడా ఎంతో సంతోషము కలుగుతుంది అని దేవుడు చాలా మర్మ గర్భితంగా వారికి ఆ పరలోక రాజ్యంలో కలిగేటువంటి ఆనందాన్ని గురించి వివరించడానికి దేవుడు అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక మనము ఈ యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, దేవుడి యొక్క ఆశ ఏంటి అనేది మనం పరిశీలన చేస్తే దేవుడు ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ వచనం మనందరికీ తెలుసు. ఏంటి ఈ లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి భాగం అని మనం చూస్తే దేవుని కుమారుడు మనుష్యుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిపోయినటువంటి దాన్ని. ఎవరు నశించిపోయారు అంటే తన స్వరూపంలో చేసుకున్నటువంటి మనిషి నశించిపోయాడు. దేవుని రాజ్యములో దేవుని ప్రతిరూపముగా ఈ లోకంలో ఉండవలసినటువంటి మనుషులు దేవుని రూపాన్ని వదిలివేసి సాతానుడి యొక్క రూపాన్ని ధరించుకొని వారు సాతాను మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు అటువంటి వారిని వెతికి కనుగొని వారిని దేవుని మార్గంలో నడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి మాట ఎంతైనా నమ్మదగినది అని భక్తులు తెలియచేస్తూ ఉన్నారు. కనుక దేవుడు నశించినటువంటి యూదులైన ఇశ్రాయేలు గొర్రెలెద్దకు నేను వచ్చాను గాని నేను లోకంలోనికి తీర్పు తీర్చడానికి రాలేదు అని కూడా ప్రభువు యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను లోకమునకు తీర్చుటకు రాలేదు గాని నేను లోకాన్ని రక్షించడానికే వచ్చాను, నేను లోకముని రక్షించడానికే వచ్చాను అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఈ యొక్క భూమండలాన్ని ఒక గొర్రెలు మేతకు వెళ్తున్నటువంటి ఒక అరణ్యముతో దేవుడు పోల్చుతూ ఉన్నాడు. ఈ లోకము దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసినప్పుడు మనం చూడటానికి చక్కచక్కటి ఇళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఉద్యానవనాలు కనిపించవచ్చు, లేకపోతే ఇంకా రమ్యమైనటువంటి సుందరమైన ప్రాంతాలు మన కళ్ళ ముందు అనేకం ఉండవచ్చు. కానీ ఇవన్నీ కూడా మనకి ఎలా కనబడుతున్నాయి? ఒకవేళ వీటి యొక్క పరిస్థితులను మనం ఆలోచన చేసినట్లయితే ఈ పరిస్థితులు అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయంటే అడవిలో కూడా చాలా సౌందర్యం ఉంటది కదండి. దేవుడు ఎంత సౌందర్యంతో వాటిని నింపాడు అంటే అసలు ఆ అడవిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని మాటలతో వర్ణించడానికి చాలదు. ఎందుకంటే నేను మా పాప దగ్గరికి ఆదోని వెళ్తున్నప్పుడు కార్లోనే ప్రయాణం చేస్తూ, అంటే మిడ్ నైట్ బస్సులు అంటే భయం వేసి ఒక రకంగా బస్సుల్లో ప్రయాణం చేయలేక ఐఏసీ బస్సులు వాటిని తట్టుకోలేక మేము ఎక్కువగా మన కార్లోనే ప్రయాణం చేస్తూ ఆదోనికి వెళ్తూ ఉంటాం. ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు దట్టమైనటువంటి అడవి వస్తుంది. అక్కడ అబ్బా ఎలా దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతం అంటే ఆ అడవిని చూస్తున్నంత సేపు కూడా హృదయము దేవుని పట్ల ఇంకా ఎంతో కృతజ్ఞత భావంతో నిండిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు, ఆ పచ్చదనం, ఆ లోయలు, ఆ ఎత్తులు, ఆ పల్లాలు అవన్నీ చూస్తూ ఉంటే అబ్బా దేవా నాయనని సృష్టి ఎంత అద్భుతమయ్యా, ఇది ఎవరు చేయగలరు, మానవుడి వల్ల ఇది సాధ్యమైనటువంటి సృష్టి అని ఎంతో నాకైతే నేను ఆ ప్రయాణం చేస్తున్నంతసేపు ఆ ప్రకృతిని చూస్తూ పరవశిస్తూ దాన్ని బట్టి నా దేవునికి నేను
కోట్ల కొలది స్థుతి స్థుతి స్థుతి, యేసయ్యా నీకు స్తోత్రాలు, దేవాది దేవానికి స్తోత్రాలని దేవుణ్ణి నేను నా యొక్క ప్రయాణం అంతట్లో కూడా నేను దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూనే ఉంటాను. కనపడుతున్న మేర కళ్ళెత్తి ఆ అడవి చూస్తున్నంత మేర ఇంత కూడా కార్పులు దూరని కారడవి అంటారు చూడండి. పిల్లలకి కథలు చెప్పేటప్పుడు చిన్నప్పుడు అంటూ ఉండే ఆయన కథల్లో ఉంటది, చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవి అని. ఎంత చిక్కటి మందమైనటువంటి చెట్లతోటి, రకరకాల చెట్లతోటి, మా జంతువులతోటి, ఏవి కనపడట్లేదు మా ఎక్కువగా కోతులు ఎక్కువ కనపడుతున్నాయి కానీ జంతువులు ఎప్పుడు రోడ్ల మీదకి ఎక్కువ రావు కదండి. కాబట్టి పగలపూట జంతువులు ఏం కనపడవు, కానీ ఆ యానిమల్స్ లో ఎక్కువ మేము చూసి పక్షులు ఇట్లాంటివి, నెమళ్ళు అవి కనపడుతుంటాయి ఒక్కొక్కసారి. కాబట్టి అట్లాంటి పక్షులను, అటువంటి జంతువులను చూస్తూ అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంచెము ఆ చిట్టడవిలోకి, ఆ కారడవిలో కొంచెం లోపలికి వెళ్ళిపోతే ఎంత భయానకంగా ఉంటుందో అనేది ఆలోచన చేస్తే ఒళ్ళు గగురుపాటు చెందుతుంది. ఎందుకంటే చాలా 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 చిక్కుబడిపోయినటువంటి అడవి అన్నమాట. అటువంటి అడవిలోనికి మేతకు తీసుకుని వెళ్తున్నారు గొర్రెల కాపరులు తమ యొక్క గొర్రెలను. ఆ గొర్రెలు అలా వెళ్ళినప్పుడు మరి ఆ అడవిలో ఏ రకమైన జంతువులు ఉన్నాయో ఎలా తెలుస్తుందండి కదండి. ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ఏ పులులే ఉన్నాయో, సింహాలే ఉన్నాయో, తోడేళ్లే ఉన్నాయో, ఎలుగుబంట్లే ఉన్నాయో, ఇట్లా రకరకాలైనటువంటి క్రూర జంతువులు ఆ అడవిలో పొంచుకొని ఉంటాయి. ఎక్కడ దొరుకుతుందా నాకు ఎక్కడ దొరుకుతుందా, ఎప్పుడు ఎవరు ఏది వస్తే దాన్ని నేను కబళించి వేద్దామా అని ఆ ఎర కోసం, ఆహారం కోసం ఈ జంతువులు ఎదురు చూస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఒకవేళ ఈ అమాయకమైనటువంటి గొర్రె దారి తప్పిపోయి, ఎందుకు దారి తప్పిపోయింది గొర్రె? వెళ్ళొచ్చు కదా. గొర్రెలు తమ కాపరి ముందు నడుస్తుంటే గొర్రెలు వెనక నడుస్తూ ఉంటాయి కదా. గొర్రెల కాపరి ముందు ఉంటాడు, వెనక ఉంటాడు. ఒకసారి పక్కన 2-3 కాబట్టి పక్కన కూడా ఉంటారు. మరి ఇంత మంది ఉన్నప్పుడు వీరందరి చూపు నుండి మరలించుకొని తను తాను ఒంటరిగా చేసుకొని ఆ గొర్రె ఏమైపోయిందంటే ఆ కారడవిలోకి పారిపోయింది, చిక్కుబడిపోయింది. దానికి వెనక్కి వచ్చేటువంటి మార్గం ఆ గొర్రెకు తెలియడం లేదు, వెళ్ళిపోయింది ఆ గొర్రె. అటువంటి స్వభావం, తన గొర్రెకు ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే అది అలాగా ఆ గుంటల్లో, లేకపోతే ఆ దొంగ ఊబిలో, ఇక్కడ దొంగ ఊబి ఉంది, ఇక్కడ గుంట ఉంది, ఇక్కడ జంతువు నా కోసం నన్ను మింగడానికి ఇదిగో పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇటువంటివేవి కూడా దాని దృష్టిని ఆకర్షించట్లేదు. దానికి ఏం కనపడిందో ఆ హర్మే కనపడిందేమో, మంచి ఆకులు అలమలు కనపడినాయేమో. ఇది ఏం చేస్తా ఉందంటే తన మందలో నుండి ఒక్కటే వేరైపోయి ఆ యొక్క అడవిలో తప్పిపోయిందనమాట. మానవ రీత్యా దేవుడి ఉపమానాన్ని మనకి చెప్పాడు కనుక మన జీవితాలను కూడా మనం అన్వయించుకొని చూసుకున్నట్లయితే ఇదే సిచ్యుయేషన్ మనిషి యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉంటదండి. ఈ మనిషి కొన్నిసార్లు ఏమైపోతున్నాడు అంటే ఇటువంటి సాతానుడి ఏదైతే సాతానుడు ఆకర్షిస్తున్నాడో, వాడు చూపించేటువంటి, వాడు కల్పించేటువంటి మాయలు చాలా మన కళ్ళకు చాలా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి నేటి కాలంలో యవ్వనులను చూడండి, యవ్వనులనే మాత్రమే కాదు కానివ్వండి, మనము చూసినట్లయితే దేవుని పట్ల భయభక్తులు లేనటువంటి హృదయాలు ఎన్నైతే ఉన్నాయో వారందరినీ కూడా ఈ సాతానుడు ఈ లోకంలో కొన్ని కృత్రిమమైనటువంటి కల్పనలతోటి, ఒక కృత్రిమమైనటువంటి ఆకర్షణలతోటి వారిని ఆకర్షించుకుంటూ అనేక రకాలైనటువంటి మోసాలతో తన యొక్క రాజ్యాన్ని సాతానుడు వ్యాప్తి చేసుకుంటూ ఉన్నాడు. సాతాను యొక్క రాజ్యం నిజ విశ్వాసుల కంటే వాడి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సేనా బలం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కొన్ని మా పత్రికల్లో మనం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది కదండి. కనుక మనం చూసినట్లయితే వాడి యొక్క సాతాను రాజ్యంలో బలవంతులేంటి, చదువుకున్నటువంటి వారేంటి, ధనవంతులేంటి, వీళ్ళందరూ కూడా పడిపోతూ ఉన్నారు వాడి యొక్క రాజ్యంలో. వాడి యొక్క విషపు కోరల్లో వీళ్ళందరూ కూడా చిక్కుకొని పోతున్నారని కూడా యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా మన యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం.
దేవుని యొక్క అందుకనే కదా దేవుడు కూడా ఆయన అంటున్నాడు, అంతములో నేను ఒక్క విశ్వాసినైనా నేను కనుగొనగలనా అని దేవుడు దిగులు పడుతున్నట్లుగా కూడా మనము ఈ యొక్క సువార్తల్లో చదివితే మనకు దేవుడు యొక్క ఆలోచన మనకు అర్థమవుతుంది. ఎందుకంటే లోక ఆకర్షణ ఆ విధంగా ఉంది. తనకు సంభవించబోయేటువంటి కష్టాలు, నష్టాలు, వీటి గురించినటువంటి అవగాహన మనిషి మర్చిపోతున్నాడు. ఆకర్షణ వైపు పరుగులు పెడుతున్నాడు. ఆ ఆకర్షణలో పడిపోతున్నాడు. అవి ఎటువంటి ఆకర్షణలు అంటే ఆ మత్తు మందులు అనండి, లేకపోతే అశ్లీలమైనవి అనండి, లేకపోతే ఇంకా 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 ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడడం సమయం అది మాట్లాడలేము. కానీ అటువంటివన్నీ కూడా ఆ దుర్వ్యసనాలు, ఆకర్షణలు ఇవన్నీ కూడా మనిషిని ప్రలోభ పెట్టి సాతానుడు వాడి రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటున్నాడు. ఏ విధంగా అయితే ఈ గొర్రె ఆకర్షణకు లోనై అడవిలో దారి తప్పి ఒంటరిగా వెళ్ళిపోయి ఇక్కట్లలో ఇరుకుల్లో పడిపోయిందో, ఆ మాదిరిగా మనిషి కూడా ఈ లోకం అనేటువంటి అరణ్యములో రకరకాలైనటువంటి ప్రలోభాలకు లొంగిపోయి దేవుని రాజ్యానికి దూరంగా పారిపోతున్నప్పుడు, ఆ పారిపోతున్న ఆ ఒక్క వ్యక్తిని, ఆ ఒక్క ఆత్మను రక్షించడానికి దేవకుమారుడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో అనే దాన్ని ఈ యొక్క ఎగ్జాంపుల్లో దేవుడు వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే మనల్ని దేవుడు గొర్రెల్లాగా పోల్చుతున్నాడు అంటే చాలా మంది మీరు ఇప్పుడు యూట్యూబ్ లో కొన్ని చూస్తుంటే చాలా వేదనకరంగా ఉంటది. ఏమన్నా గొర్రెలు మనల్ని విశ్వాసులని వాళ్ళు సంబోధిస్తున్న విధానం మనం చూసినప్పుడు వీళ్ళు గొర్రెలు గొర్రెల కాపరి అని మన దేవదేవుడిని అవమానపరుస్తూ మనలను అవహేళన చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, అదొక ఉపమానం అన్న సంగతి కూడా గ్రహించలేనటువంటి వ్యక్తులు ఈ లోకంలో వాళ్ళు ఈ లోకాన్ని ఏలుతూ మరి దేవుని బిడ్డలుగా ఉన్న మనలను వాళ్ళు అవమానపరుస్తున్నారు. పర్వాలేదు, అవమానాలు తట్టుకోవడానికి దేవకుమారుడే తాను సిద్ధం చేసుకొని అవమానాలు భరించడానికి లోకంలోకి వచ్చాడు కదండి. ఎన్ని అవమానాలు పొందాడు యేసయ్య. ఆ మాటలు దేవుణ్ణి వాళ్ళు అన్న మాటలు కానీ, పెట్టిన హింస కానీ అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కనుకనే యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో అంటే సేవకుని పాట అని అనబడేటువంటి ఆ పాట మనం చూస్తే దాంట్లో 2వ వచనంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. ఆయన అంటున్నాడు, తననంట తన తండ్రి అంట చక్కగా ఆయన సిద్ధం చేసి ఒక యుద్ధంలో ఒక బాణం ఏ విధంగా అది సరి అయిన సమయంలో వాడటానికి ఏ విధంగా మెరుగుపెట్టి తన అంబుల పొదిలో ఆ విలుకాడు దాచిపెట్టుకుంటాడో, అలాగ నా తండ్రి అయినటువంటి దేవుడు నన్ను మెరుగుపెట్టి తన అంబుల పొదిలో దాచిపెట్టాడంటాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన పరిచర్యలోకి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూస్తాం. అప్పటి వరకు ఆయన ఏమైపోయాడు, ఆయన లేడా, ఆయన ఉన్నాడా, రకరకాలైనటువంటి విమర్శలు, రకరకాలైన మాటలు. ఆ దేవుని యొక్క రాజ్యంలో ఆయన యొక్క పరిచర్య అప్పుడు మాత్రమే ప్రారంభం అవ్వాలని తండ్రి నిర్ణయించాడు కనుక ఆయన ఆ యొక్క 30 సంవత్సరాలు కూడా మనకు కనపడకుండా ఆయన యొక్క జీవితము చాలా మర్మంగా దాచబడి ఉంది. అదే నేను దాచిపెట్టబడి ఉన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంత మాత్రమే కాదు, కానీ ఆ దాచిపెట్టబడిన సమయంలో చాలా చక్కటి తర్బీదు యేసుక్రీస్తు ప్రభు పొందుకున్నాడు. ఎక్కడ పొందుకున్నాడు తర్బీదు అంటే అది దేవుని యొక్క పాదాల చెంత. యేసుక్రీస్తు ప్రభు యొక్క దినచర్య 30 సంవత్సరాలు తన పరిచర్య ప్రారంభించిన తర్వాత కాదు, ఆయన యొక్క ప్రార్థనా జీవితం పసితనములో నుండే ఆయన దేవునితోటి ఏకత్వము కలిగి తండ్రితో ఏకాంతంగా మాట్లాడుతూ ఆయన తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎంత తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఎంత సంసిద్ధపరిచాడండి. ఈ లోకం అనేటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి లోకంలో అనేక మంది అంటే సాతానుడి యొక్క ప్రతిరూపాలుగా విసిరివేయబడినటువంటి ఆ దేవదూతలు రాక్షసులుగా క్రూరత్వము కలిగి ఎంత ఈ యూదుల రూపంలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని ఎంతగా హింసించారు, ఎంతగా హేళన చేశారు, ఎంతగా ఆయన్ని నలగగొట్టారు. వాటన్నిటినీ
మనుషులైతే తట్టుకోలేరు కానీ, ఏ మనిషి కూడా తట్టుకోలేడు గాని, అది దేవదేవుడు గనుక, ఆయన తర్బీదు పొందుకున్నాడు గనక, దేవుని పాద సన్నిధిలో నిత్యము కూర్చొని తన్ను తాను సంసిద్ధపరచుకున్నాడు గనక, తగిన సమయం ఎప్పుడొస్తుందా అని ఆ సమయం కొరకు కాచుకొని ఉండి ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ ఆయన పొందుకున్న, ఆయన నేర్చుకున్నటువంటి ఆ సహనము, ఆ దయ, ఆ క్షమ, ఆ యొక్క శాంతి, ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా దేవుణ్ణి ఈ రాజ్యములో 3.5 సంవత్సరాలు మనలాంటి పాపులను ఆయన మార్గంలో నడిపించడానికి దేవునికి ఉపకరించాయి. ఆ లక్షణాలు దేవుడు పొందుకొని మనకు ఆ లక్షణాలు ఇచ్చాడు. అది ఆయన యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. కాబట్టి ఆ ప్రణాళికలో భాగంగానే పాపులమైన మనము తప్పిపోతున్నప్పుడు మనలను దేవుడు తాను ఏ విధంగా గొర్రెల కాపరి మనలను ఆ గొర్రెను అక్కువ చేర్చుకున్నాడు, తప్పిపోయిన గొర్రెను అక్కువ చేర్చుకున్నాడు, అలాగా మన ప్రధాన కాపరైన యేసుక్రీస్తు ప్రభువు మనలను తన అక్కువ చేర్చుకుంటూ ఉన్నాడు. మనందరం కూడా యెషయా ప్రవక్త అంటున్నాడు కదండి, 53వ అధ్యాయములో, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, మనం అందరం కూడా, అంటే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చును. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు లోకం యావత్తు కూడా పాపంతో మునిగిపోయినట్లుగా నోవాహు కాలంలోనే మనం చూస్తున్నాం. ఆయన ఈ లోకాన్ని, ఈ మనుషులను సృష్టించినందుకు దేవుడు ఎంతో పరితాపం చెందాడంట. అయ్యో, నేను ఇటువంటి వారిన నేను సృష్టించింది, నా యొక్క పోలికలు, నా యొక్క రూపములు, నేను ఈ మనుషులను సృష్టించింది ఎందుకొరక అని ఆయన ఎంతో వేదన పడినట్లుగా మనం ఆదికాండ గ్రంథంలోనే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందరం ఎలా ఉన్నాము అని మనం చూసినట్లయితే, మనం అందరము కూడా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగను. ఏ భేదము లేదండి, ఏ భేదము లేదు. ప్రతి వాడు కూడా ఎలా ఉన్నాడు అంటే, ఎవరికి వారికి తమ సొంతంగా ఆలోచన చేస్తే, అయ్యో నిజమే కదా, దేవుడు చెప్తున్నటువంటి మాట పొల్లు పోదు, ఏది కూడా అబద్ధం కాదు, ఏ సున్నా కూడా తీసివేయడానికి లేదు, నిజమే, నేను దేవుని దృష్టిలో నేను ఎక్కడా తొలగిపోయాను, నేను చేసినట్టు పాపం ఏంటి అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇటువంటి మాటలు మనం వింటున్నప్పుడు పౌలంతటి వాడు దేవుని సన్నిధిలో ఆయన నేను నేను దేవునిలో ఉండాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ నాకు ఈ బలహీనత వస్తూ ఉన్నది అని తన యొక్క మనసును గురించి దేవుడి సన్నిధిలో ఆయన ప్రార్థించుకున్నట్లుగా, పౌలు గారు ప్రార్థించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ భక్తుడి జీవితమైనా చూడండి, వాళ్ళకు అర్థమైపోయినప్పుడు, అరే నేను ఈ యొక్క పాపము అనేటువంటి మాయలో పడిపోయాను అని వాళ్ళకు తెలిసినప్పుడు, వాళ్ళు ఆ పాపం నుండి బయటపడడానికి దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రలాపించి, విజ్ఞాపనలు చేసి, దేవునికి యాచనలు చేసి వాళ్ళు తమ మార్మన్స్ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు మహారాజు కూడా అంతే కదా, 51వ కీర్తనలో ఆయన, అయ్యా సమ్మతి గల మనసు నాకు కలుగజేయి అంటాడు. అయ్యా మా యొక్క నీతి క్రియలు పాపపు గుడ్డలే, మురికి గుడ్డల్లాగా ఉన్నాయ్యా అని అంటాడు. కాబట్టి అందరం కూడా, మనం ఎవరం కూడా నీతిమంతులం లేడు, ఒక్కడు కూడా ఈ లోకంలో నీతిమంతుడు లేడు. అందరూ కూడా ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైపోయారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయినా కూడా ఇటువంటి పనికి రాని వారమైన మనల కొరకు దేవుడు ఆ లోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు, మనం రక్షించుకోవటానికి. ఆయన ప్రేమ ఎంత అద్భుతమైంది కదండి. మనలను పాపలోకం నుండి విమోచించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు వచ్చాడు. నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ ప్రభువు పాపులతోనే ఉంటాడు, ప్రభు సుంకరులతోనే ఉంటాడు. నశించిపోయిన ఆత్మ తిరిగి ఆయన యొద్దకు వచ్చేంత వరకు కూడా వారి కొరకు ఆయన ఎంతగానో శ్రమిస్తూనే ఉంటాడు, ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడు. ఇప్పుడు అప్పుడని ఎందుకంటున్నానంటే, ఆదికాండ గ్రంథంలోనే మనం చూస్తాం, ఆదాముని అంత చక్కగా దేవుడు తయారు చేసుకొని ఆయనతో తన స్నేహితునిగా మలుచుకొని ఆయనతో ప్రతిదినము ప్రొద్దుగుంకు వేళ వారితో ఆయన చల్లని పూట దేవుడు వారితో మాట్లాడుతూ ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి వేళ సాతానుడి ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో, ఆదామే
దాక్కున్నటువంటి సమయంలో దేవుడు ఒకటే ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు ఆదాం కోసం కదండి. ఆదామా నువ్వెక్కడ, ఎక్కడున్నావే ఆదాం, నువ్వెక్కడ? దేవుని పని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం చూస్తే వెతకటమే, వెతికి రక్షించటమే దేవుని యొక్క పని. కాబట్టి ఆనాడు తాను సృజించుకున్న తన ప్రథమ సృష్టి అయినటువంటి తన చేతుల్లో మలుచుకున్నటువంటి ఆదాము కనపడకపోతే దేవుడు ఎంత కలత చెందాడో కదా. అందుకనే వెతుక్కుంటూ వచ్చి ఆదామా నువ్వెక్కడా ఆయన్ని ఆయన రక్షించడానికి దేవుడైన యెహోవా తండ్రి వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంత మందిని రక్షించాడండి కదా. మనం సమరయ స్త్రీ గురించి చూస్తాం యోహాను సువార్త 4వ అధ్యాయంలో. మిట్ట మధ్యాహ్నపు ఒక స్త్రీ బయటకు రావడానికి కూడా సంశయపడి అందరున్న సమయంలో కాకుండా ఎవ్వరు లేని సమయంలో ఏకాంతంగా వచ్చి నీళ్లు చేదుకొని ఇంటికి వెళ్తూ సుకారాన్ని బావి దగ్గర నీళ్లు చేదుకొని పోతున్న ఆ స్త్రీని దేవుడు దర్శించడం అనేది ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక. నశించిన దానిని వెతికి రక్షించడానికి, నశించిపోయినటువంటి ఆ సమరయ స్త్రీని దేవుడు వెతికి రక్షించటం వల్ల సమరయ ప్రాంతమే మారిపోయింది కదా. క్రైస్తవ ప్రాంతంగా ఆ సమరయ ప్రాంతం మారిపోయింది. దేవుడు వెతికి రక్షించుకుంటాడు అలా. మరి మనం లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గారు, మరి పొట్టి జక్కయ్య, సుంకరైనటువంటి పొట్టి జక్కయ్య, సుంకపు గుత్తదారుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువుని కనుగొనాలని ఆశ హృదయంలో ఆయనకు ఆశ ఉన్నప్పుడు ఆయన్ని రక్షించడానికి దేవుడు ఆ ప్రాంతంలోనికి వచ్చి జక్కయ్య తొందరగా దిగిరా అని పిలిచారు కదా. ఆ పాపిని దేవుడు రక్షించలేదు, వెతికి పట్టుకోలేదు, ఆయన వెతికి రక్షించలేదు. 38 సంవత్సరాలు రోగముతో ఆ కొత్త బెతస్తా కోనేటి దగ్గర వ్యాధిగ్రస్తుడై బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి యొద్దకు దేవుడు ఒంటరిగా వెళ్ళి ఆ మంటపాల దగ్గర ఉన్నటువంటి ఆ రోగిని కనుగొని నువ్వు బాగుపడగోర్చున్నావా అని అడిగి ఆయన్ని రక్షించలేదు. ఎంతమంది వ్యక్తులు నీ దేవుడు ఒంటరిగా, దేవుడు కేవలం అది తన ఒక బాధ్యతగా దేవుడు వెళ్తున్నాడు. దేవుని దగ్గరకు వాళ్ళు రాలే, వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చి. అలాగే సేన అనే దెయ్యం పట్టినటువంటి వ్యక్తులు సామాన్యమైనటువంటి విషయం అండి. ఎన్ని వందల దెయ్యాలు ఆయన ఆక్రమించుకొని ఉన్నాయి, ఆవహించి ఉన్నాయి. మరి వాటన్నిటిని ఆయన నుండి వదిలిపెట్టడానికి, ఆయన ఒక మంచి వ్యక్తిగా దేవుని బిడగా మార్చడానికి దేవుడు మరి ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. అలాగే మరి మగ్దలేన మరియ, 7 దెయ్యాలు పట్టినటువంటి మగ్దలేన మరియ, ఆ మగదాను ప్రాంతం. నేను బైబిల్ చదువుతూ ఈ మగదాను ప్రాంతము అని మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఈమె పేరేమో మగ్దలేన మరియ అని ఉంది. ఇది మగ్దలా అని ఎట్లా వచ్చిందని నేను ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని చూస్తున్నప్పుడు ఆ మగదాను ప్రాంతాన్ని ఇంగ్లీష్ లో మగ్దలా అన్నారు. మగ్దలా కాబట్టి ఆమె మగ్దలేన మరియ అయింది. కాబట్టి ఆ మగ్దలేన మరియ కోసమే యేసయ్య వెళ్ళాడు అక్కడికి. అది మనకు ఎలా తెలుస్తుంది అంటే 7 దయ్యములు పట్టిన ఆమె తర్వాత ఎంత విశ్వాస అయిపోయింది, దేవుని కోసం ఎలా నిలబడిందా మగ్దలేన మరియ. ఆమె ఒక్క స్త్రీ కోసమే దేవుడు ఆ యొక్క భారీ తుఫానును కూడా ఎదిరించి ఆయన ఆ మగదాను ప్రాంతానికి వెళ్ళి ఆ మగదాను ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఈమె విని దేవుని యొక్క ఆకర్షించబడింది. నిజమే, దేవుడు అక్కడ కనపడితే దేవుని యొక్క ఆకర్షణలో పడిపోయినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళు ఎన్నటికీ కూడా తిరగరండి. వాళ్ళల్లో బ్యాక్ స్లైడింగ్ అనేది అసలు ఉండదు, తిరగరు. ఇంకా అంతే, దేవునిలో వాళ్ళంతా అంటగట్టబడి వాళ్ళు నాటబడి దేవునిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ వెతుకోవటం అనేది దేవునికి ఎంత ఇష్టమైనటువంటి పనిగా మారిపోయింది. నశించిపోయిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక ఆయన ఈ గొర్రెను ఎలా రక్షిస్తున్నాము, ఎలాగా గొర్రెల కాపరి రక్షిస్తాడో అలాగా ఏ ఒక్క ఆత్మ నశించిన పోయినా కూడా దేవుడు వదిలి ఉండలేడు. ఆయన రక్షించకుండా ఆయన వదిలిపెట్టలేడు. ఆయనకి 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపిని రక్షించటమే దేవునికి అమితానందం కలగజేస్తుందండి. కాబట్టి ఆయన నీతిమంతుల విషయమై బాధపడడం లేదు, కానీ నశించిన ఆత్మలను గురించే దేవుడు బాధపడుతున్నాడు. వారి పట్ల వేదన కలిగి ఉన్నాడు. వారిని మార్చడానికే దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతా ఆయన అంటున్నాడు, ఎఫ్రాయిమా నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను విసర్జించును కదా. మనం ఒక్కొక్కళ్ళము ఇశ్రాయేలు ప్రజలముగా మనం అనుకుంటే
లేదు మనము దేవుని స్వరూపంలో సృష్టించబడ్డ మనుషులం, దేవుని యొక్క బిడ్డలమని మనం అనుకుంటే మనం తప్పిపోతే ఆయన మనల్ని విసర్జించడు. మళ్ళీ ఏమైనా చేసి మనల్ని ఆయన తను ఆకర్షించుకుంటాడు, తన ఎద్దకు మనల్ని తిరిగి ఆయన ఆకర్షించుకుంటాడు. కాబట్టి ఈ లోకం అనేటువంటి సాతాను బంధకాల్లో చిక్కుబడి ఉన్న బిడ్డ, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎంత భయానకమైన పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, ఒక్కసారి దేవుడు నిన్ను కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకుంటే, గ్రహించగలిగితే, నువ్వు మళ్ళీ తిరిగి ఆయన రాజ్యంలోనికి దేవుడు నిన్ను రప్పించుకుంటాడు, వెనక్కి తెప్పించుకుంటాడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఆ పని చేసావు, మనమైతే ఏమంటా, నువ్వు అలాంటి పని చేసావు కదా, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నేను చూస్తే నాకు ఆ అయిష్టత, నేను అసలు నీతో కలవలేను, నేను ఎప్పుడు నీతో ఈ మాటలు మనం మాట్లాడతాం, కానీ మన దేవుడు అలాగా మాట్లాడేవాడు కాదండి. తప్పిపోయినటువంటి తన కుమారుడిని, ఆ సాతాను బంధకాల్లో ఉన్న తన కుమారుడిని ఎప్పుడైతే ఆయన తిరిగి వెనక్కి వస్తున్నాడో కనుగొన్నప్పుడు ఆయన త్వరగా వెళ్ళి పరిగెత్తి ఆయన అక్కువ చేర్చుకొని ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు కదా. అంత కృప కలిగినటువంటి తండ్రి కదండి, కృప కలిగినటువంటి దేవుడు. కృప, దయ, జాలి, కనికరం, ఇవి మన దేవుని కంపాషన్, ఇవి మన దేవుని యొక్క లక్షణాలు. ఆయన మనల్లో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేవాడు కాదు. అందుకని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటది, 49వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట మనం చూసుకుందామండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుతురు గాని నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భంలో పుట్టిన తన చంటి బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోదు ఎప్పటికీ కూడా. ఒక్కవేళ మర్చిపోతే పోవచ్చేమో మనుషులు కాబట్టి, నేను మిమ్మల్ని సృజించిన సృష్టికర్తను, నేను మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోను. కాబట్టి మనము పాపపు బంధకాల్లో, అపవాది కుతంత్రాల్లో మనం చిక్కుకొని పోయి, పట్టుబడిపోయి, మనం ఈ పాతాళానికి దిగజారిపోతున్నామేమో. అలా దిగజారిపోకుండా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఆయన వెతికి మనలను పట్టుకుంటాడు, మనల్ని వదిలిపెట్టడం, మనలను చెయ్యి విడువనేటువంటి దేవుడు. కాబట్టి దేవుని ప్రియ బిడ్డ, యేసయ్య ప్రేమ అమోఘమైనటువంటి ప్రేమ, అమితమైనటువంటి ప్రేమ, మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అంటున్నాడు. దేవుడు తను తాను గొర్రెల కాపరిగా పోల్చుకున్నాడు. ఎందుకంటే ఆ గొర్రెలు ఎంత అమాయకమైనవో, అవి ఏ విధంగా ఆకర్షణకు లోనైపోయి దారి తప్పి మళ్ళీ ఆ సాతాను బంధకాల్లో పడిపోతూ ఆ క్రూర జంతువులకు బలైపోతున్నాయో ఎరిగినటువంటి దేవుడు గనుక ఆయన తన్ను తాను కాపరిగా పోల్చుకుంటూ, నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే యోహాను సువార్త అదే 10వ అధ్యాయము 27వ వచనాన్ని చూస్తే ఆయన అంటున్నాడు కదా, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అవి నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటికి నేను కాపరిని. దేవుని బిడ్డ, ఒకవేళ దేవుని యొక్క స్వరాన్ని మనం వింటూ కూడా విననట్టు నటిస్తూ దేవుని యొక్క మార్గంలో కాకుండా మనము అపవిత్రమైన మార్గంలో ఒకవేళ ప్రయాణం చేస్తూ ఉన్నామేమో, ఆ ప్రయాణం చేస్తూ ఉన్నామన్న దానికి మనం సిగ్గుపడిపోయి మళ్ళీ ఇంకా నేను దేవుని దగ్గరకు రాలేను, మళ్ళీ నేను దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హుణ్ణి కాదు అని అనుకోకూడదు. దేవుని యొక్క రాజ్యంలోనికి మనం తిరిగి ఎంత పాపినైనా ఆయన చేర్చుకుంటాడు. మరి తప్పిపోయిన కుమారుడు అలా అనుకుని ఉంటే ఆయన తండ్రి వద్దకు వచ్చేవాడా? అనుకోలేదు. ఆయన, నా తండ్రి వద్ద అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో ఒక్కడికైనా నన్ను చేర్చుకో అని నా తండ్రిని నేను వేడుకుంటానని వెనక్కి వచ్చినప్పుడు ఆ బిడ్డను మళ్ళీ తండ్రి ఉన్నతమైన స్థితిని కల్పించినట్లుగా, ఒకవేళ తప్పిపోయినటువంటి మనము తిరిగి మన మార్గాలు మళ్లించుకొని దేవుని సన్నిధానంలోనికి వస్తే దేవుడు మనల్ని తన హక్కువ తెచ్చుకొని ఇంకా పూర్వము కంటే ఇంకా ఇప్పుడు అధికమైనటువంటి మేళ్లతో మనలను నింపగలిగినటువంటి సమర్థవంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మన ప్రధాన కాపరి. అందుకనంట మనం ఎప్పుడైతే అలా మళ్లించబడతామో, పేతురు గారు అంటారు కదా, 1 పేతురు పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 5:4 మనం చూస్తే, మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఈ భూలోకంలో కిరీటాలు ఒకవేళ ఎంత బంగారం, మణులు, మాణిక్యాలతో అవి సిద్ధం చేసినా కూడా ఒకానొక నాటికి అవి పాతబడిపోయి, అవి ఆ రంగును కోల్పోయి, వాటి యొక్క వైభవాన్ని కోల్పోయి మరుగున పడిపోవచ్చు. కానీ మన ప్రభువు మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆ రకంగా మనము వెనక తిరిగి ఆయన రాజ్యములో మనం చేర్చబడి, ఆయన రాజ్యములో ఒక పనిముట్టుగా, ఆయన ఒక పనిముట్టుగా, ఆయన ఒక సాధనంగా మనం మార్చబడితేనంట దేవుడు మనకేమిస్తాడంటే వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తాడు. ఆ మహిమ కిరీటము పొందుకోవటం అంటే ఎంత గొప్ప ధన్యత కదా. అటువంటి మహిమ కిరీటాన్ని పొందుకోవడానికి మనందరం కూడా ఆ దేవుని సన్నిధానంలోకి మనం రావాలి. మరి ఈ గొర్రెల కాపరి ఆ చిట్టడవిలోకి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి పూట ఆ గొర్రెను ఎలా వెతుకుతాడు ఆయన గొర్రె ఎక్కడ ఉంది? ఆ శబ్దాలు ఆయనకు ఒక్కొక్కసారి వినపడకపోవచ్చు, అవి ఎక్కడ ఉండొచ్చు. అటువంటి సమయంలో ఆ గొర్రెలను ఎలా వెతుకుతాడు ఆయన? తప్పిపోయిన ఆ గొర్రె ఒక్కదాన్ని ఎలా వెతుకుతాడు ఆయన? చిమ్మ చీకట్లో ఎలా వెతుకుతాడంటే ఆ గొర్రెల కంట కొన్ని రకాలైనటువంటి శబ్దాలు చేస్తే అవి ప్రతిస్పందిస్తాయంట. ఆ గొర్రెల యొక్క కాపరి యొక్క స్వరానికి ఆ గొర్రెలు గొర్రెలు ఏవైతే ఉన్నాయో ప్రతిస్పందిస్తాయి. అలాగా ఈయన శబ్దాలు చేసుకుంటూ వెళ్తాడంట తన గొర్రె కోసం. ఎక్కడుంది నా గొర్రె అని వాటి కోసం ఆయన శబ్దం చేసుకుంటూ వెళ్తాడంట. కొన్ని గొర్రెలకు చాలా ముచ్చటగా కొన్ని పేర్లు పెట్టుకుంటారంట గొర్రెల కాపర్లు. ఆ పేర్లతో పిలుస్తాడండి. ఆ పేర్లతో పిలిచినప్పుడు ఆ పేర్లను బట్టి తన యజమాని తను పిలిచాడని ఆ గొర్రెలు రిప్లై ఇస్తాయంట. వాటి తిరిగి సమాధానం చెప్తాయి పిలిచినప్పుడు. కాబట్టి వెతుకుతున్నప్పుడు కూడా వాటిని తన పిలుపుని వినేవాటిగా ఆ గొర్రెలు ఉన్నాయి. తప్పిపోయిన గొర్రె అయినా తన యజమాని యొక్క స్వరాన్ని గుర్తుపడతాయని దేవుడు అక్కడ అంటున్నాడుగా. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలు నా స్వరము వినను కదా. మన కాపరి యొక్క స్వరము మనం వినగలుగుతున్నాం. మన గొర్రెల కాపరి, ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. ఎన్ని రకాలుగా వింటున్నామండి ఆయన స్వరాన్ని. టీవీలోనే వింటున్నామా కదా, ఇలాంటి ఆన్లైన్లలోనే వింటున్నామా? బైబిల్ మన ఇళ్ల ముందు, మన చర్చెస్ లో, మన చుట్టుపక్కల ఎంత సువార్త విరివిగా ప్రబలమవుతూ ఉన్నది. మరి ఇట్లాంటి ఆన్లైన్ మీటింగ్స్ ఎన్ని జరుగుతున్నాయి? ఎంత సువార్త వ్యాప్తి! ఆయన స్వరం మనకు వినిపిస్తున్నాడు కదా. మరి ఈ స్వరానికి మనము ప్రతిస్పందిస్తున్నామా లేదా? ఎందుకు? ఒకవేళ ప్రతిస్పందించకపోతే, మనము వినకపోతే, మనం చెవులు మూసుకుంటే, మనం నిర్లక్ష్యంగా ఉంటే రాకడ దినాలు, రాకడ సువార్త విరివిగా, రెండవ రాకడల గురించి విరివిగా బోధించబడుతుంది. మనకి ఒకవేళ మారు మనసు లేకుండా చనిపోతే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతామని చెప్పేసి ఆ నరకాగ్ని గురించి అనేక మంది భక్తులు బోధిస్తున్నారు. అయినా మనకు ఆ భయం లేదు. నరకం పట్ల, నరకం అంటే ఏంటో తెలీదు, ఆ శ్రమల గురించి మనకు అవగాహన లేదు. అవన్నీ కూడా ఇవన్నీ కల్పనలే అని మనం అనుకుంటున్నాం. కానీ అవన్నీ వాస్తవాలు అని దేవుడు చూపిస్తున్నాడు. ఎన్ని సూచనలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని కరువులు, ఎన్ని రకాలైనటువంటి లోకంలో రకరకాలైనటువంటి దేవుడు చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఒల్లిపోకుండా ఈ కాలంలో జరుగుతుంది. ఇప్పటికైనా మనకెందుకు చురుకుతనం రావటం లేదు? ఎందుకని ఇంకా మనం దేవునిలోకి రావడానికి ప్రయత్నం చేయటం లేదు? చేద్దాంలే, అది వాస్తవమా కాదా ఈ సంశయంతో మనం ఎందుకున్నాం? మరి ఎప్పుడు మనం వెనక్కి తిరుగుతాం కదండి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనము కొంచెం చైతన్యం పొందుకుంటే, కొంచెం దేవుని యొక్క మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేస్తే, మనలో ఆ చిన్న మార్పు చాలు. దేవుడు మనల్ని వెతికి మనల్ని పట్టుకుంటాడు, మనల్ని రక్షిస్తాడు. చూడండి, ఆ గొర్రెల కాపరంట, ఆ గొర్రెలు చిక్కుకొని పోయి ఉంటా ముళ్ళల్లో, వాటిని చిక్కుకొని పోయి ఉంటే ఆయన ఏమాత్రం కూడా సంశయించకుండా ఆ ముళ్ళన్ని తనకు గుచ్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా తన చేతులతో ఆ ముళ్ళన్నిటిని కూడా అలా విడదీసుకుంటూ ఆ ముళ్ళ కంపల్లో చిక్కుకొని పోయినటువంటి ఆ గొర్రెను ఆయన తీసుకొని తన భుజాల మీద వేసుకుంటాడంట.
వేసుకొని ఆ రక్తం ఓడుతున్నా సరే అలా దాన్ని చాలా అక్కువ చేసుకొని దాన్ని భుజాన్ని వేసుకొని ఆ గొర్రెల కాపరి తిరిగి వస్తే, ఒక గొర్రె కోసమే గొర్రెల కాపరి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తను అన్ని హింసలు పొంది ఆ గొర్రెను వెనక్కి తీసుకొస్తే, మన ప్రధాన కాపరి మన కోసం ఎన్ని హింసలు పొందాడు. ఆయన ఎంత ఆయన పడిన శ్రమ వివరించడానికి మానవులమైన నా నోరు, నా మాట సరితూగుతుంది అసలు. యేసుక్రీస్తు ప్రభు అనుభవించిన శ్రమలు నన్ను రక్షించడానికి, ఆ పాపపు ఊబిలో పడిపోయిన నన్ను లేవనెత్తి నన్ను రక్షించడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడు, ఆయన ఎంత బాధపడ్డాడు. శారీరకమైన శ్రమ, మానసికమైన వేదన, ఇవన్నీ కూడా ఆయన పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన నన్ను రక్షించటానికి వచ్చాడు. ఆ గొర్రెల కాపరి ఎలా రక్షించాడో నన్ను రక్షించటానికి నా దేవుడు కూడా ఆ బాధాకరమైన, ఆ శాపకరమైనటువంటి కదండి ఆ హింసలు ఆయన పొందటానికి అరికాళ్ళల్లో, అరిచేతుల్లో అంతంత మేకులు ఆయన్ని కొట్టారే, ముళ్ళ కిరీటం పెట్టారే, హింసించారే, ఉమ్మేశారే, ఆయన్ని కొరడాలతో కొట్టారే, ఇప్పటి తక్కువ 49 దెబ్బలు యేసయ్యను అలా కొట్టారే. ముళ్ళు దెబ్బలు పడతా ఉంటే ఆయన శరీరం చేనులాగా దున్నపడింది. ఇవన్నీ కూడా నా కోసం కదా నా దేవుడు అనుభవించాడు అన్న ఒక్క అవగాహన, ఒక్క కదిలింపు మనలో వస్తే ఇంకెన్నటికీ కూడా మనం వెనదిరిగిపోకుండా దేవుడు మనలను ఆయన బాహువుల్లో భద్రపరుచుకుంటాడు. కమన్ టు మీ. మాకు చీరాల్లో పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చికి బయట పెద్ద అక్షరాలతో రాసి ఉంటది, కమన్ టు మీ. మా కొలిగ్ ఒక ఆమె హిందూ, తను అలా వెళ్తూ బస్సులో, ఆ బస్ మార్గంలో ఉంటది ఆ చర్చ్ మెయిన్ రోడ్ లో. ఆమె ఒక రోజు అంటా ఉంది కదా, ఎంత గొప్ప పిలుపండి, ఎవరు పిలుస్తారు అలాగా, నా దగ్గరకు రా. ఈ కాలంలో ఎవరైనా ఏ చుట్టాలనైనా ఎవరినైనా మనం రమ్మని పిలిచేటంత తీరిక, ఓపిక మనకుందా కదా? ఎవ్వరికి లేదు. కానీ చూడండి, మన యేసయ్య సర్వమానవాళిని పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. కమ్ అంటు మీ. ఆ పిలుపు మనం అందుకుంటున్నాము. ఆ పిలుపుని మనం అందుకోగలిగితే దేవుని యొక్క ఆ గొప్ప ప్రణాళికలు, ఆయన బిడ్డలుగా మనం ఆయన యొక్క రాజ్యములు, ఆయనతో పాటు ఉండేటువంటి గొప్ప మహిమ దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. మరి అట్టి గొప్ప మహిమ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ఇప్పుడు రెండవ మాటగా ఆ నాణ్యం గురించి చెప్పడానికి నాకు టైం లేదు, వీలున్నప్పుడు మరొకసారి మాట్లాడుకుందాం. మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి దేవునికి ముందుగా నా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి బాబీ గారికి ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ కూడా, మరి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే కార్యనిర్వహణ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం. లూకా శుభవార్త 15వ అధ్యాయము. ప్రైజ్ లార్డ్ మా. 100 గొర్రెల ఉపమానం ద్వారా అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన నిర్మలా నాగరాజు గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. సనగడం సాతాను యొక్క సాధనమై ఉంటున్నది. సనగడం మనం మానివేసినప్పుడు మాత్రమే దేవునికి దగ్గర అయ్యే అవకాశం ఉంది. నశించిన దాన్ని వెతికి రక్షించేదానికి మరియు లోకాన్ని రక్షించేదానికే మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు. మనం మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. మనకు గొర్రెల కాపరి అయిన, ప్రధాన కాపరి అయిన యేసు స్వరం మనము వినే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఆయన రెండవ రాకడలో ఆయన్ని ఎదుర్కొనగలిగిన పరిస్థితుల్లో ఉంటాం. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ తోట బాలస్వామి గారిని మనవి చేస్తున్నానండి. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. ఈ ఉదయకాల సమయంలో నీ దాసురాలని సిలువ చాటును మరుగుపరుచుకొని ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా నీవే సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాలోనైనా ఇదిగో అనేక మంది తప్పిపోయినటువంటి అనుభవం కలిగినటువంటి వారమై ఉంటుండగా, అయా తప్పిపోయినందుకు నువ్వునైనా ఇదిగో ఎంతో చింతించి మా కొరకు నిత్యము కూడా చేతులు జాపుతూ ఎదురు చూస్తూ
మమ్మలను వెదగటానికి ఇష్టపడుతూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. అయ్యా, ఎప్పుడైతే మేము నైనా నీకు లోబడతామో అప్పుడు నువ్వు సంతోషించేటువంటి వాడవని మాకు నువ్వు తెలియపరుస్తున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. మానవ స్వభావం కలిగినటువంటి మేము అనేక రీతిలుగా పడిపోతూనే ఉన్నాం. అయినప్పటికీ నువ్వు కూడా లేవనెత్తటానికి నువ్వు ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, అనేక రీతుల్లో ప్రభు, అనేక కోణాలలో ప్రభు ఆయన తప్పిపోయినటువంటి వాటిని గురించి, నశించిన దానిని గురించి నేను నువ్వే వెలికి రక్షించటానికి వచ్చావు అని ఆ విషయాన్ని మేమందరం కూడా గుర్తింపగలిగినటువంటి బిడ్డలముగా ఉండడానికే సహాయమును దయచేయండి నాయన. మాలో ఏ ఒక్కరిలో కూడా వ్యతిరేకమైనటువంటి స్వభావం అనేటువంటిది లేకుండా సహాయమును దయచేయండి. నీకు సంపూర్ణంగా మేము లోబడినట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ దాసురాలను మరింత బలంగా నైనా అనేక చోట్ల ప్రభా నువ్వే వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ఇక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి నిదాసులు భావి రత్నాకర్ గారిని, ఆయా తనకు సహకరిస్తున్నటువంటి నాయన బృందాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకునండి. వేకుజాముని ప్రభా నైనా ఇదిగో అందరి కొరకు కూడా నాయన ప్రార్థించటానికి ప్రార్థన వనితలను లేవనెత్తి నాయన ఇదిగో వారిని నిలబెడుతున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా నైనా ఇంకా అనేకులు ఏకజూ మీటింగ్ లో పాల్గొనడానికే సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా కృప చూపండి, కనికరించండి. అన్ని విషయాలలో నైనను మాకు తోడయుండి నడిపించి నీ నామాన్ని ఘనపరుచుకునమని ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ గాయపడినటువంటి హస్తముతో ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థత భాగ్యాన్ని నువ్వు అనుగ్రహించి మహిమ పొందుకునమని మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకే అప్పగించుకుంటూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మా ద్వారా నువ్వు పొందుకునమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి నీకు అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. క్షమించినట్లు మా అపరాధములను క్షమించు, క్షమించు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకును, వాక్య సందేశం ఇచ్చినటువంటి దేవుని యొక్క దాసురాలకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ తోట బాలసమయ్య గారికి, అలాగే వర్తమానికులు నిర్మలా నాగరాజు గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు అండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.